హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి కుస్కా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీంట్లోకి కాంబినేషన్‌గా ఎగ్ గ్రేవీ కర్రీ కూడా చాలా బావుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ రెండిటి కాంబినేషన్‌లో తిన్నారనుకోండి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగా, సాజీర వేసుకొని బాగా వేయించేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చిని, ఉల్లిపాయను వేసుకొని దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పండు టమాటోని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా బాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకి కారం, హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు, ఒక 1 టీ స్పూన్ వరకి సాల్ట్, ఒక 1 టీ స్పూన్ వరకి ధనియా పౌడర్ వేసుకొని దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని ఇలా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ రైస్‌కి 1 ½ కప్ వరకి వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందే మనం రైస్ అనేది వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ రైస్‌ని వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇది ప్రిపేర్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది రైస్ వచ్చేసి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా మనకి కుష్కా రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. చాలా బాగా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్‌గా ఇంట్లోనే ఇలాంటి వెరైటీస్ చేసి మీ పిల్లలకి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.